ట్రంప్ అధికారంలోకి వచ్చాక టారిఫ్ల విషయంలో మొట్టమొదట కెనడా, మెక్సికో, చైనాలకు వేసాడు. 20% పన్నేశాడు. నెంబర్ 1. ఆ తర్వాత అంటే ఇదివరకు 10% ఉండేది అందరి మీద, అది 20% వేశాడు. ఆ తర్వాత వచ్చేటప్పటికి మిగతా మొన్న ఏప్రిల్ 2 నుంచి వేస్తున్నప్పుడు అందరికీ వేస్తున్న సందర్భంలో మనకి 26 వేసాడు. అప్పటిదాకా 10 ఉండేది, 26 అంటే మనం 16% పెరిగింది మనకి. అదే సందర్భంలో చైనా వాడి మీద 34% వేశాడు. అంతకుముందు 20 ప్లస్ 34 కలిపితే 54% అయింది. దాని మీద ఆగ్రహించినటువంటి చైనా అమెరికా మీద 36% పన్నేసి 37% పన్నేసి 54%కి ప్రతీకారంగా 37. దాన్ని 8వ తారీఖు డెడ్ లైన్ ఇచ్చి నువ్వు అది ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయంటే తూనా బొడ్డు నువ్వేం చేస్తావు పో అని చైనా. సరే అని చెప్పేసి ఏప్రిల్ 8 నైట్కి ఏం చేశాడు, చైనా మీద ఇంకొక 50% వేశాడు. తద్వారా 104% అయింది. ఇప్పుడు తాజాగా అంతర్జాతీయంగా అన్ని దేశాలు ఇప్పుడు కాళ్ళబేరానికి వస్తున్నాయి కాబట్టి వాళ్ళందరి మీద టారిఫ్ల్ని తగ్గిస్తూ, వాళ్ళందరి మీద వేసిన టారిఫ్లు మళ్ళీ 10%కే తగ్గిస్తూ 3 నెలల పాటు ఎబేయన్స్లో పెట్టి ఈలోపుగా చర్చిద్దాం రండి అని చెప్తున్నాడు. నెంబర్ 1. ఇదే టైంలో చైనా మీద ఏం చేశాడు, ఏకంగా ఇంకొక 20% వేసాడు. ఇప్పుడు 124% చైనాకి సంబంధించి. అయితే ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి ట్రంప్ మద్దతుదారులు తనకి చెప్తున్నటువంటిది 400% చైనా మీద వెయ్యాలి అన్నటువంటిది. ఏదైతే కెవిన్ ఒల్రాయ్ ఈయనకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తి తను చెప్తున్నటువంటి 400% వెయ్యాలన్నటువంటిది మాలాంటి వాళ్ళ ప్రతిపాదన అన్నటువంటిది. ఎందుకంటే అమెరికాకి సంబంధించినటువంటి అనేక కంపెనీలు చైనాలకి తీసుకెళ్ళి వస్తువులు ఉత్పత్తి చేస్తున్నాయి. దాన్ని కంట్రోల్ చేయాలి. అమెరికాకి మళ్ళీ ఆ ఇండస్ట్రీస్ రావాలి, లేదా భారత్ లాంటి వైపుకి డైవర్ట్ అవ్వాలి. వాస్తవంగా అమెరికా కంపెనీలన్నీ చైనాకి పోవడం వల్లనే ఇప్పుడు చైనా ప్రపంచంలో నెంబర్ 2 అయింది. ఇదివరకు అది టాప్ 10లో ఉండేది, టాప్ 20 ఒకప్పుడు అది కూడా లేదు అవకాశం. అమెరికాకి సంబంధించిన కంపెనీలన్నిటికీ మామూలుగా అయితే కనుక మన దేశం లాంటి చోట్ల దరిద్రం ఏంటంటే ప్రభుత్వాలు మారుతుంటే, విధానాలు మారుతుంటే, రాష్ట్రంది వేరు, పంచాయతీ వేరు, మున్సిపాలిటీ వేరు, కార్పొరేషన్ వేరు, జిల్లా పరిషత్ వేరు. ఒక పరిశ్రమ ఇక్కడ పెట్టాలంటే నానా సంఖ్యలు నాకు ఇస్తారు. దాంతో ఇక్కడ కంపెనీలు ఇంట్రెస్ట్ లేదు. అదే చైనాలో అయితే కనుక ఒకటే గవర్నమెంటు డైరెక్ట్గా గవర్నమెంట్ ఓకే చేస్తే అక్కడ పెట్టేసుకోవచ్చు. ఇక్కడైతే కేంద్ర ప్రభుత్వం ఓకే చేశాక రాష్ట్ర ప్రభుత్వాలు పిలుచుకొని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు మళ్ళీ అక్కడ ఇచ్చాక అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దందాలు ఈ కథలంతా నడవటం వల్ల మనకి లేట్ అయింది. ఇప్పుడు కొంత డెవలప్ అవుతున్నాం మనం కూడా గతంతో పోల్చుకుంటే మోడీ వచ్చిన తర్వాత. అంతకుముందు అయితే మరీ దరిద్రంగా ఉండేది, నడుస్తుండేది. ఇప్పుడు అమెరికాలో ఈ కంపెనీలన్నీ చైనాలో ఏంటి ఏకదం పెట్టేసుకోవచ్చు. అన్ని అనుమతులు ఇచ్చేస్తారు, ల్యాండ్ దగ్గర నుంచి, ట్రాన్స్పోర్టేషన్ దగ్గర నుంచి, పవర్ దగ్గర నుంచి. వితిన్ 1 ఇయర్లో కట్టేసేసుకుని బిగిన్ చేసేసుకుని మ్యాన్ పవర్ కూడా చీఫ్గా దొరుకుతారు అక్కడ. మనకి ఇక్కడ ఎట్లయితే 20-30 వేల రూపాయలకి ఇదివరకు దొరికేవాళ్ళు అనుకోండి, ఇప్పుడు దొరకట్లేదు. అక్కడ అట్లాగా వాళ్ళ దగ్గర చీఫ్ లేబర్ దొరుకుతారు. అమెరికాలో 1,00,000 రూపాయలకి పెట్టుకుంటే ఇక్కడ 5 దొరుకుతారు కూలీలు. అట్లాంటి పరిస్థితి వచ్చేటప్పుడు ఈ చైనాకి భారీ ఎత్తున వచ్చేసరి చైనాలో జరిగింది. తద్వారా చైనాకి భారీ పన్నులు, భారీ ఆదాయం, ప్లస్ అక్కడ తయారు చేసిన ఉత్పత్తుల్ని అక్కడ తక్కువగా అమ్మాల చైనాలో. తద్వారా వాళ్ళకి తక్కువ రేటుకు కూడా అమెరికన్ ప్రొడక్ట్స్, అంటే అమెరికాలో వాడే ప్రొడక్ట్స్ చైనాలో తక్కువ రేటుకు వచ్చినట్టే. ఇప్పుడు వాటికి అమెరికా వేస్తున్నటువంటి పన్ను 124 రూపాయలు అయితే 100కి ఇప్పుడు 400 చేయాలన్నటువంటి ప్రతిపాదన ద్వారా ఇక చైనాలో వస్తువు ఉత్పత్తి చేస్తే అమెరికాకి తీసుకెళ్ళటం అసాధ్యం అనేటటువంటి సిచ్యుయేషన్ రావాలన్నటువంటిది ప్రయత్నం. అది మంచిదే, వాళ్ళు చెయ్యాలని కోరుకున్నాం. తద్వారా భారత్కి మంచిది అవుతుంది.